హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఊరు వచ్చేసాం. ఈసారి వినాయక చవితి సెలబ్రేషన్ మా ఊర్లో జరుగుతుంది. సో ఊర్లో కోలాహలం ఇంకెక్కడా ఉండదన్నమాట. సిటీస్లో ఒక టైప్ ఆఫ్ కోలాహలం ఉంటే మన పల్లెటూరులో ఇంటింటా కోలాహలం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏమైనా ఏ పండుగలైనా సరే మనకు పల్లె వాతావరణంలో మనం చూసినప్పుడు ఎంజాయ్ చేసినట్లు సిటీలో ఉండదు అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఈ పల్లెలో ఉన్న సాటిస్ఫాక్షన్ నాకైతే 100% సిటీలో అయితే ఉండదనిపిస్తుంది. ఇక్కడ చూసారా, కుండీల్లో చక్కగా ఉన్న చెట్లని కోతులు ధ్వంసం చేసేసాయి. ఇక ఊరికి వెళ్ళగానే సీజనల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు ఈ తాటిపండ్లు అంటే నాకు చాలా ఇష్టం అనే కంటే కూడా ప్రాణం అని చెప్పొచ్చు. సో యాజ్ యూజువల్ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో మా అమ్మ నేను వెళ్ళంగానే తాటిపండ్ల సీజన్ అయితే మాత్రం నా కోసం తాటిపండ్లు తెప్పించి పెడుతుంది. ముంజలు తేగలు అయితే దొరుకుతాయి, కానీ తాటిపండ్లు అయితే ఓన్లీ విలేజ్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో తాటిపండులో కూడా ఆ చెట్టు నేలను బట్టి టేస్ట్ వస్తుంది. సో అమ్మ తెప్పించే పండ్లు అయితే ఒకే చెట్టుకి ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. ఆ చెట్టు పండ్లు అయితే బాగుంటాయని చెప్పి మన సీనా పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చాడు తాటి పండ్లు అయితే. ఆర్టిస్ట్ అదేంద్ర, ఓ పంచి కూడా కట్టావా? ఓయమ్మో, పంచా దావా తిని పెట్టావు కదరా. ఏంది మీ అమ్మమ్మ ఐడియానా? అంతా నీ ఐడియానేనా? ఇది ఎలుక మళ్ళీ చేసావరా? బాగా చేసావు. ఎంతసేపు పట్టిందిరా? 1 అవర్ పట్టింది. 1 అవర్లో పంచుకొట్టు అన్ని బాగా కట్టావు కదరా చిన్నప్పుడు. బాగా చేసినావు. ఎన్ని చేసావా? 3 చేసా. ప్రాసెస్ లో ఉందన్నమాట. బాగా చేసావురా, ఆర్టిస్టా. ఇది ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరివి నువ్వే చేసి నిలుపుతున్నావా? మా భరత్ అయితే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా విగ్రహాలు చేస్తూ ఉండేవాడు. చాలా లాంగ్ వీడియోలు చూస్తే కూడా బుజ్జి చేతులతో వినాయకుడిని చేయడం మనం చూసాం. సో మొత్తానికి బాగానే చేస్తున్నాడు అనిపించింది. మీరేమంటారు కమెంట్. వినాయక చవితి స్పెషల్కి హడావుడి పడిపోతుంది. నువ్వు తిని పెడతావని చెప్పు. ఏం వంటలు చేస్తున్నావు చెప్పు. ఒక సంవత్సరం ఇదే పెట్టాం, మళ్ళా ఇదే సంవత్సరం సాంబారు, తాలింపు, కాకరకాయ తాలింపు, పప్పు, పాయసం, వడ, సుగి, రసము, పెరుగు. ఇంకేం కావాలి? పెరుగు కూడా ఒప్పుకోరా? లాస్ట్ లో పెరుగు తిన్నట్టుండదా? చేస్తుంది బయట బొమ్మ వెయిట్ చేస్తుంది. నేను ఇంకా ఓపెన్ చేస్తున్నారేమో. ఓపెన్ చేస్తా. ఇది కనుక వర్షం అది మట్టి నానిపద్దాము కదా. దానికి విగ్రహం అయితే ఇది ఉత్సవ విగ్రహం, ఊర్లో ఊరేగించేదానికి తీసుకున్న విగ్రహం అన్నమాట. అది నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం ఆ వీడియో అంతా చూపిస్తాను. ఇక్కడ మన జామ చెట్టు చుట్టూ ఒక చిన్న రచ్చబండలాగా కట్టిస్తామని చెప్పి ఇట్లా కట్టించారు మా సిస్టర్ వాళ్ళు. కూర్చోడానికి బాగుంటుంది కదా అని చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇప్పుడు ఏంటంటే మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని చెట్లు తీసుకొద్దాం. మొత్తం మన ఇంటి ముందంతా కొంచెం ఓపెన్గా ఉంది, గ్రాస్ వేసిన ఏరియా. సో దాన్ని ఫిల్ చేయడానికి ఈరోజు ఈ చెట్ల కోసం ఒక వాన పడింది కదా. నీళ్ళు ఎక్కువ పోయాలేమో మమ్మీ, దీనికే నీళ్ళు ఎక్కువ పోయాలేమో అంటున్నా. మా అమ్మోళ్ళు నీళ్ళు పోయి అట్లా రావటం లేదని, లేకపోతే ఎంత పొదలున్నాయా? ఈరోజు పోస్తాయంటావా? తెలుపు పసుపు దీనిలో వేయలేదేమే? ఓ తొట్లో ఎందుకు ఇచ్చినా మమ్మీ? కింద ఉండేది కూడా ఏమే? ఓ అవునా, ఇప్పుడు ఈ కుండీలు వేరే చెట్లు. ఓహో తీసేసావా? అటది కుండీలో వద్దు.
ఈడంతా ఏమున్నాయి ఖాళీ అయిపోయినాయి నిమ్మ చెట్టు పోయిందే నిమ్మ చెట్టు ఇప్పుడు కొట్టేస్తున్నాను ఈడ పొదగా ఉండేవి పూల చెట్టు లక్ష్మి వాళ్ళ అట్లాంటి నేను ఆడ తెప్పించేసిన దీనిలో కలుపు ఎక్కువ వచ్చేస్తుంది కలుపు ఎక్కువ వచ్చింది అది ఏందో ముందర కూడా ఒకసారి పెరుకు వేసులా ఏమో అది ఇప్పుడు సేనా వస్తేనా అది మట్టి కింద కొట్టుకొచ్చేస్తుంది ఈ తొట్టులో ఏమన్నా మంచి చెట్లు వేయచ్చు కదా ఇక మన ఊర్లో ప్యూర్ మిల్క్ దొరుకుతాయి కదా ఆర్గానిక్ మిల్క్ అని చెప్పచ్చు సో ఇక్కడికి ఊరు వచ్చినప్పుడల్లా తీసుకెళ్తూ ఉంటాను కదా సో మన సేన అయితే బాటిల్లో పోస్తూ ఉన్నాడు ఇదో పెద్ద టాస్క్ అనమాట పాలు తీసుకొచ్చి బాటిల్లో పోసి మళ్ళీ వాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేదానికి సో మా ఇంట్లో అయితే ఫ్రీజర్ ఖాళీ లేదు అందువల్ల మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా సో ఫ్రీజ్ అయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ వాటిని కావాల్సినప్పుడు మళ్ళీ డైల్యూట్ చేసుకొని మనం వాడుకోవడమే అన్నమాట ఉంటాయి స్టాక్ మంచిది కాదేమో సేనా బంకమట్టి లాగా అనిపిస్తుంది లేకపోతే పచ్చికి కూడా బాగుండు కదా నీళ్లు పొద్దున్నే కల్లాపు జల్లానికి వచ్చినప్పుడు ఒక బిందు పోయించేమో ఇది కూడా చూడు ఎట్టపోయింది ఉరుటుకుపోయింది ఎంత బాగుంది కదా ఇదే ఈ పెద్ద చెట్ట ఏడేందో ఒక చెట్టు వేసి పెట్టున్నారా అందరు కూడా చేసేస్తారబ్బా కైల్లో మట్టి కాదు ఇది చెరువులో మట్టి చెరువులో పుట్టమట్టి కదా పుట్టమట్టికే మంచి బాగా వచ్చేది అదే కదా నువ్వు వచ్చినప్పుడు అలా చెప్పబడలేదు సేనా పోసేసి ద్రాక్ష చెట్టు కానీ చచ్చిపోయిందంటే దానికి కారణం నువ్వే అదే ద్రాక్ష చెట్టు కానీ చచ్చిపోయిందంటే అది కూడా కాంట లేపేయి అది కూడా అది లేపేసి ఆ తొట్లేసి ఏదో కోతులు లాగేస్తున్నాయంటే అయ్యలే ఏం సేనా నువ్వు పూజమ్మ చెప్పినట్టు చేయవా ఎందుకు చేయనా చిన్నప్పుడు నేను ఎంతున్నా ఉంటాయి చూడు తాటికాయలు దాంతో బ్లేడ్ ఎత్తుకొచ్చి దాంట్లో ఆటలన్నీ వేసి దాంట్లో బండి చేసి ఇచ్చేది నేను చుంటిపిన వాళ్ళకి వేసుకోపోయినా బండి అమ్మమ్మ వచ్చి ఇదే ఒకరికి చేసి ఇంకొకరికి చేయలేదు అని అమ్మమ్మ తిట్టేది అంటే ఇది ఉంటే చూడు బ్లేడ్ చిన్నది దాంతో చెక్కిచ్చేది ఇప్పుడు ఎవరు నీ కొడుకులు చేస్తున్నా సేనా తాటి బండిలా మొత్తానికి మన గ్రాస్ ఉన్న ఏరియా అంతా కూడా మొత్తం టేబుల్ రోస్ ఇవి వేయించేస్తూ ఉన్నాను సో ఈసారి మనం వెళ్ళేటప్పటికి చక్కగా నిండా పూలు పూసి అందంగా ఫ్లవర్ బుక్ ఎలా తయారవుతుంది సో ఇక నెక్స్ట్ వీడియోలో మనం వినాయక చవితి సెలబ్రేషన్స్ చూద్దాం మొత్తానికి నేను అనుకున్న పని అయితే అయిపోయిందనమాట ఈ పర్టికులర్ ఏరియాని కొంచెం బాగా ఫ్లవర్స్ వస్తే బాగుంటాయి అనుకున్నా చూద్దాం నెక్స్ట్ టైం మనం వెళ్ళేటప్పటికి ఎంత అందంగా తయారవుతుంది అనేది అందంగా తయారవుతుందో మా అమ్మ వాళ్ళు నీళ్లు పట్టక ఎండిపోయినట్లు అయిపోతుందో చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం వినాయక చవితికి సంబంధించిన మన ఇంట్లో మన చుట్టుపక్కల వాళ్ళు అంతా ఎలా చేశారనేది షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ ఏంటంటే మన లక్స్ బేబీ వచ్చి తమలపాకులు కోసుకుంటూ ఉంది తమలపాకులు ఆ కాడలతో ఉండాలంటే అందుకని ప్రయత్నం చేస్తుంది ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టిల్ దెన్